మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళ పరిస్థితి చూద్దాం. ఎలాంటి అదృష్టం ఈ నెల వీళ్ళని వరించబోతుంది? ఓవరాల్గా హైలైట్స్ ఏంటంటారు ఈ నెల వీళ్ళకి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ యొక్క మే నెలలో శుక్రుడు వృషభ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. తర్వాత రవి ఏప్రిల్ 14 దాటిన తర్వాత మే 14 వరకు కూడా ఈ యొక్క మేషరాశిలో నుంచి ఉండి ఆ తర్వాత మే 14 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఇక శని వక్రించి మీనరాశిలో ఉండడం, కుజబుధులు ఇద్దరు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసరికి మనకి కుంభరాశిలో ఉన్నాడు, సింహం రాశిలో కేతు ఉన్నాడు. ఇది గ్రహ స్థితి. దీనివల్ల మనకి మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినేట్ శని జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. దీనివల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా లాభ రాహు వల్ల మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి పొజిషన్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే జెనిటల్ ఆర్గన్స్, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి ఏలినాటి శని కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల వీళ్ళు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎంతో అత్యవసరం ఉంటే తప్ప చేయకూడదు. నెక్స్ట్, వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో మే ఎండింగ్కి వచ్చేసరికి ఈ కుజుడు స్వక్షేత్రగతుడు అవుతున్నాడు కాబట్టి మేషరాశిలోకి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే పెట్రోకెమికల్స్ అండ్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కొత్తగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పిల్లలకి ఆకస్మిక వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యాధుల నుంచి వీళ్ళు నివారించుకునేటటువంటి దిశగా వీళ్ళు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే జాగ్రత్తలు, అంటే ఫుడ్ పాయిజన్ అవడానికి అవకాశాలు ఉన్నాయనుకో, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి తినడం మానేసేయాలి. అలా ఫుడ్ పాయిజన్ అనేటటువంటిది అవడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కోర్టు సమస్యలు అవి నడుస్తూ ఉంటాయి మేషరాశి వారికి. ఈ యొక్క రాశిలో కోర్టుకి ఇంకా తీర్పులు అనేటటువంటివి ఇంకా రావు. అవతల వాళ్ళు కౌంటర్లు వేయడము ఇలాంటివన్నీ కూడా చేయరనమాట. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలు కొంతమంది మోసపోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. బంగారము తాకట్టు పెట్టి వీళ్ళు కొన్ని ఇళ్ళు కొనడమనో లేకపోతే అప్పులు తెచ్చుకోవడం అనేటటువంటివి ఉంటాయి. అవే మళ్ళీ తిరిగి తీసుకోవడము, మళ్ళీ తనఖా పెట్టడము, ఇలా పెట్టుబడులు ఒక 2 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు బంగారం తనఖా పెట్టి ఈ యొక్క 2 సంవత్సరాలు లేదా ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఈ యొక్క రేట్లు అనేటటువంటివి 12 లక్షల రూపాయల దాకా తీసుకొని అధిక డబ్బులు తీసుకున్నారు. అంటే అటువంటి వాళ్ళు ఈ నెలలో తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. బంగారం మీద పెట్టినటువంటి డబ్బు వీళ్ళు తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారము కోల్పోవడానికి కూడా మనకి బంగారం బయట వేసుకొని అలంకారం చేసుకుని వెళ్తారు చిన్నపిల్లలు. మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు బంగారం రింగులు పోగొట్టుకోవడము లేదా దొంగతనాలకు గురవడము ఇలా జరుగుతాయి అన్నమాట. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా టమాటాలు, మిర్చి, ఉల్లిపాయల మీద బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటిది సక్సెస్ అవుతుంది. ఈ యొక్క మే నెలలో మనకి పరాభవనామ సంవత్సరం కాబట్టి మనకి చక్కగా ఈ యొక్క వర్షాలు కూడా అధికంగా మనకి పండుతాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా మనకి జరిగేటటువంటి ఫలితాలు మనం చెప్తున్నాం.
ఇక వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి దెయ్యాలు పట్టుకుంటాయా, లేకపోతే భూతప్రేత పిశాచాలు పట్టుకుంటాయా, ప్రమోషన్స్ వస్తాయా, రకరకాల సమస్యలు ఒక్కొక్కరికి. పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, వివాహాలకు అసలు మ్యారేజ్ పెళ్ళి చూపులకు వెళ్తారా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ కనుక మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మనకి వాళ్ళ పర్సనల్ చార్ట్ని మనం చూసి చెప్పచ్చు. మే నెల ముందుగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడ్లు ఎలా ఉండబోతుంది తెలియజేయండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ మే నెలలో జన్మంలో వృషభ రాశి వారందరికీ కూడా రవి శుక్రులు ఇద్దరు ఉంటారు. దానివల్ల మృష్టాన్న భోజనము, నూతన వస్త్రాలంకరణ, నూతన ఆభరణాల కొనుగోలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇకపోతే గత నెల కంటే కూడా ఈ యొక్క నెలలో మే నెలలో ఆదాయాలు వృషభ రాశి వారికి తగ్గుతాయని మనం చెప్పాలి. అదేవిధంగా కొత్త కొత్త ప్రణాళికలు వృషభ రాశి వారు వేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క ధనము విషయంలో ఖర్చు అనేటటువంటి దానికంతో పోల్చుకుంటే ఆదాయం అనేటటువంటిది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఖర్చు కూడా అంత ఎక్కువగా బంధుమిత్రులందరికీ కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో స్త్రీలతో చాలా మర్యాదగా వ్యవహరించాలి. అలా కాని పక్షంలో వాళ్ళకి వీళ్ళు అప్పిచ్చి వడ్డీ అడుగుతున్నారనుకోండి, కట్టమని వడ్డీ అడగడమో లేకపోతే అసలు అడగడమో, వీళ్ళు అడిగే విధానంలో తేడా వచ్చేది ఆర్గ్యుమెంట్గా మారి వీళ్ళ మీద వాళ్ళే జాకెట్లు చింపేసుకుని వెళ్ళి కేసులు వీళ్ళ మీద పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఎవరు యాక్షన్ తీసుకుంటే, ఎవరు కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళని తీసుకుంటారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత ఇట్లాంటి గొడవలోకి వృషభ రాశి వారు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు వ్యవహారం చేసుకోవాలి. ఇకపోతే ఈ యొక్క అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా దెయ్యాలు పట్టుకున్నాయని, భూతాలు పట్టుకున్నాయని, పిశాచాలు ఇలాంటివి ఉన్మాదం అనేటటువంటిది వచ్చేస్తుంది. ఆ భ్రమలో ఉంటారు వీళ్ళు, హాల్యూసినేషన్. అలాగే ఈ మంత్రగాళ్ళు, తాయెత్తులు ఇలాంటి వాళ్ళ చుట్టూ వీళ్ళు అర్ధాష్టమ కేతు తిరగడం జరుగుతుంది. ఇకపోతే పుణ్యక్షేత్రాలకి వీళ్ళు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దీర్ఘకాలిక రోగాలు వీళ్ళకి వస్తాయి. అంటే లైంగిక సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో వస్తాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, మనస్సు అశాంతి, తమ పిల్లల గురించి ఆలోచన ఎక్కువగా చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త డిగ్నిఫైడ్గా వీళ్ళు అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా, బిహేవ్ చేయకుండా వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడా వీళ్ళని ఆ గొడవలోకి లాగుతారు. లాభములో ఉన్నటువంటి మనకి ఎవరెవరున్నారు, శని వక్రించి కుజుడు బుధగ్రహాలన్నీ లాభంలో ఉన్న కారణంగా వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సబ్సిడీలు రావడము, నీ రీప్లేస్మెంట్లు జరగడము, ఆపరేషన్లు జరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ యుద్ధాలలోకి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళని యుద్ధంలోకి లాగడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఓకే, వివాహాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? వృషభ రాశి వారికి వివాహాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు ఇప్పుడు 2026కి వివాహ వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు గతంలో మనం వివాహాలు పెళ్లి కొడుకులను చేయడం, పెళ్లి కొడుకులను చేయడం, పసుపు కొమ్మలు కొట్టడం, ఈ ఎలాగైతే ప్రాసెస్ మారిపోయి లవ్ మ్యారేజెస్ స్టేజ్ అనేది ఆ కాలంలోనే 40-50 సంవత్సరాల క్రితమే వచ్చేసింది లవ్ మ్యారేజెస్. ఇప్పుడు అది లేదు. వివాహ డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు ఈ యొక్క లవ్ మ్యారేజెస్ తరం కూడా అయిపోయింది. ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్ ఆల్రెడీ ఎవ్రీ వన్ దే ఆర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారిటల్ లైఫ్. కాబట్టి ఈ నేను చెప్పేది కొంచెం ముందు విజన్లో నేను చెప్తున్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా జరిగేది ఇదే ఇప్పుడు జరుగుతున్నది. అందువలన వివాహాలు అనేటటువంటివి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటాయి.
డైవర్సులు కూడా వాటికి అంటిపెట్టుకొని వృషభ రాశి వాళ్ళు వెంటనే తీసుకోవడము అంటే ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ అన్నమాట. వివాహం చేసుకుంటారు, లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్లోకి వెళ్తారు, అది బెడ్స్ కొడుతుంది, మళ్ళీ రెండవది, మళ్ళీ మూడవది, అట్లా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వృషభ రాశి వాళ్ళకి అందుకనే మీకు మోర్ దాన్ 2-3 మ్యారేజెస్ అవుతాయి. మనం పాపం అప్పట్లో పవన్ కళ్యాణ్ని చూసినప్పుడు 3 మ్యారేజ్లని ఏడిపించేవారు. ఆయన ఏం చేస్తాడు పాపం, ఆయన జాతకం అలా ఉంటే. ఎవరో కావాలని కాదు, ఒక చాలా పేద బ్రాహ్మణుని చూశాను నేను, 4 పెళ్లి చేసుకున్నాడు ఉన్నాడు. సో ఈ వృషభ రాశి వాళ్ళందరికీ మోర్ దాన్ 2 మ్యారేజెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మే నెలలో. చాలా జాగ్రత్తగా, అందువలన అందరికీ కాదు నాయన, ఎవరికైతే ఆ దోషాలు ఉన్నవాళ్ళు. అలాగే ఈ యొక్క కళత్ర దోషం అంటాం. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా వృషభ రాశి వారు వెటనరీ డాక్టర్స్గా ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్లు, అసలు చిన్న చితగా ఉద్యోగం దగ్గర నుంచి పెద్ద ఉద్యోగం వరకు చేస్తున్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, మే నెల మొత్తంగా మిథున్ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? హ్రీంకారాసన గర్భితానల్సికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణ అంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ మే నెలలో అత్యంత అదృష్టవంతమైనటువంటి రాశిగా మనము మిథున రాశిని చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము అదృష్టాన్ని తీసుకొస్తుంది, జ్ఞానాన్ని తీసుకొస్తుంది. గత కాలంలో వీళ్ళ వివేక లోపంతో వీళ్ళు పిచ్చి పిచ్చి పనులే అన్నీ చేస్తున్నారు గత నెలలో. ఇప్పుడిప్పుడే కాస్త గురుగ్రహం బలపడుతోంది. సంధికాలంలోకి వచ్చాము. జూన్ 2న మరి అదే గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి దగ్గర పడ్డాం కాబట్టి కాస్త వివేకత వీళ్ళకి పెరుగుతుంది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలుసుకోగలుగుతారు. లేకపోతే ఆదాయం చూసేసరికి ఆదాయం కూడా గత నెల కంటే ఈ నెలలో చాలా పెరిగింది అని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుజ శని తర్వాత శని వక్రించి మీనరాశిలో ఉండడం, కుజ బుధులు ఉండడం వల్ల ఎడమ చెవి నొప్పి వస్తుంది, కండ పెరుగుతుంది మిథున రాశి వారికి. అందువల్ల హాస్పిటల్ చుట్టూ తిరగడం, తీరా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ కండ పెరిగిందన్నారు, ఆపరేషన్ చేస్తే చెవి పోవచ్చు. కాబట్టి అటు నొప్పి భరించలేక ఇటు కండపోతుందని డాక్టరే చెవి పోతుంది గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడం వల్ల ఒక మీమాంసలో పడిపోతారనమాట. ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి వచ్చినాయి. అయితే చెవిపోటు రేడియేషన్ వల్ల ఫోన్లు ఎక్కువ మాట్లాడతారు. వీళ్ళు గంటలు మాట్లాడతారు. అసలు గంటలు మాట్లాడడం వల్ల భర్తే కొత్తగా పెళ్ళైనప్పుడు కొత్తలో వీళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నగారి దగ్గర పంచాయతీయే పెట్టేస్తారు. ఏకంగా పంచాయతీ పెట్టేసి అమ్మాయి క్యారెక్టర్ మంచిదే కానీ గంటలు వాళ్ళ బావతో మాట్లాడితే ఏమనుకుంటాడు, చిచ్చి మా ఆయన పరువు తీస్తాడని గురుగారు అంటే ఏం ఉపయోగం తల్లిదండ్రుల దగ్గర. అలాంటి బ్రెయిన్లెస్ పనులు ఈ వల్ల అప్పుడు ఎఫెక్ట్స్ ఇప్పుడు చెవి రేడియేషన్ వల్ల చెవి పెయిన్ వచ్చేసింది అనమాట. లేకపోతే మిథున రాశి వారికి వాళ్ళ ఆడపడుచులంతా కూడా అమెరికా, వీళ్ళ సోదరులందరూ కూడా అమెరికా వెళ్ళిపోయారు. ఏమండి మా మరదలు అమెరికా వెళ్ళిపోద్దా, ముందు నీ గొడవ చూసుకోమ్మా, నువ్వన్నా వెళ్ళు, లేకపోతే నీకు కావాలనుకుంటే మరదల సంగతి ఎందుకు అంటే వీళ్ళు ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి ఎక్కువ పెడతారు. తర్వాత ఈ ఆదాయ డబ్బులకు ఏమీ ప్రాబ్లం లేదు, భర్త ఎలాగో తెచ్చి పెడుతున్నాడు, శుభ్రంగా తినడము, కబుర్లు చెప్పుకోవడము, రకరకాల ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు ఉంటే తప్ప మనకు తిండికి వెళ్ళదు అనే రుచికరమైనటువంటి పదార్థాలను వీళ్ళు తినడమే కాకుండా పిల్లలకు కూడా నేర్పడేశారు. లేకపోతే పిల్లల గురించి ఆలోచన అనేటటువంటిది బాగానే ఉంటుంది, విదేశాలకు వెళ్ళాలని వీళ్ళకే ఉంటుంది. ఈ యొక్క రాహు ఎప్పుడైతే కుంభరాశిలో ఉన్నాడో కొద్దో గొప్ప పితృదోషాల వల్ల వీళ్ళకి అప్పుడప్పుడు డిప్రెషన్కి వెళుతూ ఉంటారు. ఒకానొక సమయంలో అయితే
వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఆత్మహత్య చేసేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు చచ్చిపోమన్నా కూడా చచ్చిపోరు అనమాట. వీళ్ళ వల్ల అవతల వాళ్ళు చచ్చిపోవాలి. అంత స్ట్రాంగ్ ఉమెన్, అంత స్ట్రాంగ్ మ్యాన్లు అయిపోయారు వీళ్ళు. మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? అన్ని విభాగాల్లోనూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది ఈ మాసం వాళ్ళకి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం, శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మే నెలలో మరి అష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళ బుర్రలు పనిచేయవు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు మొత్తం ఊరందరికి వస్తాయి, కానీ వీళ్ళకి మాత్రం పడవు. ఏమిటో తేడా తెలియదు. ఎగ్జామ్స్లో ఫుల్ బిజీగా వీళ్ళు ఉండడం, ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మే నెలలో మంచి బిజీగా ఉంటారు. రిజల్ట్స్ రావడం ఇవన్నీ. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి రావాల్సిన దానికంటే కూడా గత నెలతో పోల్చుకున్నట్లయితే తక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా ఈ వీళ్ళందరికీ కూడా అధికమైనటువంటి వ్యయము, అధికమైనటువంటి ఖర్చు, ఆ తర్వాత కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ మెట్లెక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి నువ్వేంటి తప్పు చేసావు, ఎక్కడున్నావు అని. వాటి వల్ల భయపడి ఈ కర్కాటక రాశి వాళ్ళు డబ్బులు కట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లవ్ జిహాద్ అలాంటి వాటిల్లోకి వీళ్ళు ప్రేమ 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 అంటూ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వెళ్ళినట్లయితే ఆ కేరళ సినిమా లవ్ జిహాద్ అలా అయిపోతారు వీళ్ళ బ్రతుకులు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకి వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాలి. చదువులపై ఏకాగ్రత పెట్టుకున్నటువంటి వాళ్ళు మంచి సీట్లు ఐఐటీల్లోనూ వాటిల్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇకపోతే వ్యాపారస్తులు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, పాలు నీళ్ళ వ్యాపారాలు, బట్టల షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరైతే మీడియా రంగంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎదగలేకపోతారు ఈ నెలలో. అలాగే ఈ నెలలో మరి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన చాలా లాభాలు ఉంటాయి. రవి శుక్రులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి కారణంగా కళ్ళక ఆపరేషన్లు పడడానికి అవకాశాలు ఉంటాయి. బంగారం కోల్పోయినప్పటికీ కూడా ఆ బంగారాన్ని వీళ్ళు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన ఉపయోగాలు, బట్టల షాపులు, హోటళ్ళు ఇలాంటి బిజినెస్లలో వీళ్ళు రాణించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఎడిటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహనానికి మనం మెచ్చుకోవాలా. అందరు చెప్పింది చాలా జాగ్రత్తగా వింటూ మరి ఏదో విన్నాం వేసేసామని కాకుండా ఆ ఓపిక వల్ల వీళ్ళందరికీ కూడా ఈ అనుభవం పెళ్లిలో వీళ్ళకి ఉపయోగపడుతుంది. రేపు ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఈ సోదంతా మామూలుగా వినడం అలవాటైపోయి పట్టించుకోరు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎడిటర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. డబ్బుల విషయంలో అన్నీ కూడా కంటికి కనబడవు. చాలామందికి డబ్బులు వస్తుంటే వెంటనే కనబడతాయి. ఆ డబ్బులు అనేటటువంటి వీళ్ళకి మిస్టిక్గా రావడము, మిస్టీరియస్గా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతాయి. నల్ల బొట్టు పెట్టుకుంటారు, చెవులకి రింగ్ పెట్టుకొని ఈ యొక్క తాంత్రిక శక్తులు ఇవన్నీ నేర్చుకోవాలని అనిపిస్తుంది. దీని ప్రభావం ఎక్కడి నుంచి అండి? ఎవరితో తిరిగితే వాళ్ళ బుద్ధులు వస్తాయి. ఎడిటర్లు ఏం చేస్తారు? అందరూ వింటారు కదా. ఉండడం వల్ల ఎవరైతే చేతబడులు తీయడం ఎలాగా, వశీకరణాలు చేయడం ఎలా, ఇవన్నీ విని వీళ్ళు ఏ విధంగా అయితే దీని ప్రభావంతో వీళ్ళు మిస్టిక్ సైన్సెస్ మీద ఆధారపడిపోతారో ఆ విధంగా వీళ్ళందరూ కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రతంత్ర శాస్త్రాల మీద ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అది కేతువు యొక్క ప్రభావం. ఇకపోతే ఈ యొక్క మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ఒక 100 కోట్లు పోయినా బాధపడ్డా కానీ వాడు ఈగో హర్ట్ అయితే మాత్రం బాధపడతాడు. ఆ ఈగో హర్ట్ చేసేదే భార్య. కాబట్టి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, కొట్లాట్లు అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి.
ఒకరిపైన ఒకరు కేసులు వేసుకున్నారు. అండ్ భార్య పెట్టినటువంటి కేసు రైట్ టు కాంజుగేషన్ కేసు అనేటటువంటిది నడుస్తూ ఉంది. అయితే దీన్ని ఇంకా వీళ్ళు ఒక కోవకు రారనమాట. ఫైనల్ తీర్పు అనేటటువంటిది ఇంకా రాదు. కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం వాళ్ళకి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకి చక్కగా అప్లై చేసుకుంటారు. అండ్ కొంత పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా విదేశాలకు కూడా వెళ్తారు. ఇప్పుడు విదేశాలు అనగానే అమెరికా అనేటటువంటి పరిభాష ఆ మధ్యకాలం వరకు ఉంది. ఆ తర్వాత విదేశాలు ట్రంప్ ఎప్పుడైతే గేట్లు వేసాడో అక్కడ అమెరికా కూడా ప్రస్తావన మారి ఇప్పుడు అంటున్నారు అనమాట, జర్మనీ వెళ్తాం, సింగపూర్ వెళ్తాం, థాయిలాండ్ వెళ్తాం థాయ్ మసాజ్ కోసం అన్నట్టుగా. ఈ రకంగా మరి ముందంతా ఏం చేశారు వీళ్ళంతా కూడా. కాబట్టి మొత్తం మీద మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చైనా ఇట్లాంటి కంట్రీస్కి ఈ యొక్క ఫార్మాస్యూటికల్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా అమ్మడానికి హోల్సేల్లో వెళ్ళడానికి అవకాశాలు అధికం. గురుగారు, మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మాణిక్యమైన ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ సరస్వతీ దేవ్యాయ నమః. మనకి మే నెలలో ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వృషభములో రవి శుక్ర గ్రహాలు ఉంటాయి. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని కుజ బుధ గ్రహాల ప్రభావం వలన, అలాగే మనకి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గురుగ్రహము లాభములో ఉన్న కారణంగా అధికమైనటువంటి లాభాలు జరగడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వాళ్ళు ఇల్లులు ఉన్నాయి కదా, వీళ్ళు ఇల్లులు అమ్మకూడదు అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ వీళ్ళ భర్తలు ఏం చేస్తారంటే ఇల్లు అమ్మేద్దాం, మనకి అప్పుల బాధలు ఎందుకు ఈ కష్టాలన్నీ కూడా, ముందు ఇన్కమ్ అంటూ మనకు సోర్స్ వస్తే ఇలాంటి ఇల్లులు కొనుక్కోవచ్చు, అదే పడిపోయిన తర్వాత ఈ ఇల్లుని మనం ఏం చేసుకుంటాం అనే ధోరణితో ఇలాగా ఆర్గ్యుమెంట్స్ క్లాషెస్ వచ్చి వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సింహరాశి వాళ్ళు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా కూర్చుంటారు, అందరూ రాత్రి పార్టీ చేసుకుంటారు, బాగా తింటారు, తాగుతారు, అన్నీ బాగానే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఫైటింగ్లు చేసుకుంటారు. అరే చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తున్నారా అని తమ్ముడంటే అన్నయ్య ఆ చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా తిడతాడు, వాళ్ళు కూడా గొడవకు వచ్చి వీళ్ళతో ఫైటింగ్. అంటే గొడవని ఈ యొక్క రాహు ఎంతసేపటికి పెంచేస్తూ ఉంటాడు ఈ సింహరాశి వాళ్ళకి. అలాగే ఈ కుజ బుధ గ్రహాలు అనేటటువంటివి వచ్చినాయి అమ్మా, ఈ యొక్క దాంతో కూడా శని వక్రించి ఉన్నాడు కాబట్టి శని కుజులు ఇద్దరు ఉన్నప్పుడు యుద్ధాలే నాయన అని మనం యాక్సిడెంటల్ జాగ్రత్త అని చెప్పినప్పుడు వీళ్ళు వినరు మనకి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ గ్రహాలు అక్కడ ఉన్నాయో వాళ్ళకి గొడవలు, ఇంట్లోనే గొడవలు కాకుండా యాక్సిడెంట్లో ఆగి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సింహరాశి వాళ్ళకి ఇలా ఆగి కారు ఇక్కడ పెట్టుకోగానే వెనక నుంచి వచ్చి గుద్దేస్తారు. అంటే ఏదో రకంగా వీళ్ళందరికీ కూడా యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. లేకపోతే ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఎప్పుడూ ఏదో ఒక బాధ, పిల్లల గురించి ఒక బాధ, అసలు ఇటువంటి రోగాలు రాలేదు మా పిల్లలకి తప్ప అని బాధపడతారు. బాగానే ఉంది. అయితే పిల్లోడు మరి నాన్ వెజిటేరియన్ తినకూడదమ్మా అంటే అది కంట్రోల్ చేయలేరు. నాన్ వెజిటేరియన్ లేకుండా వీళ్ళకి తిండి వెళ్ళదండి అనుకుంటారు. మరి అన్నీ మీరైతే ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు పాపం. ఆ విధంగా ఈ పిల్లలంతా కూడా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వీళ్ళు పడనివ్వకుండా చేస్తాడనమాట వీళ్ళని. అలాగే మనశ్శాంతి లేకుండా చేస్తాడు తల్లిదండ్రులకి. అందువల్ల వీళ్ళు హాస్టల్స్లో వేసేయడానికి పిల్లల్ని ఇష్టపడతారు. పిల్లల గురించి ఆలోచిస్తారు. పాపం అధిక ఖర్చు చేసి బయట సింహరాశి వాళ్ళందరూ కూడా అద్దెకి ఎక్కువ తెచ్చుకొని వడ్డీకి ఎక్కువ తెచ్చుకొని నానా కష్టాలు పడతారు. కానీ పిల్లలు వినాలి కదా. అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి యొక్క శని కుజ బుధ గ్రహాల ప్రభావం వలన ఖచ్చితంగా వీళ్ళకి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు వీళ్ళు. ఈ విధంగా ఈ యొక్క
ఈ సింహరాశి వారు ఉంటారు. అసలు ఈ సింహరాశి వారికి జన్మంలో కేతు ఉన్నాడు, ఓ సంవత్సర కాలంగా వస్తున్నాడు. వీళ్ళకి విచిత్రమైనటువంటి ఒక వ్యాధి వస్తుంది, ప్యాపిలో వైరస్ అని. ఆ వైరస్ అనేటటువంటిది స్ప్రెడ్ అయ్యే చూస్తారు, కానీ వీళ్ళు ఎందుకు వచ్చింది అన్నది చూడరు. ఎందుకు వచ్చింది అన్నది డెఫినేషన్ లేదు. ఇట్ స్ప్రెడ్స్ త్రూ ఇంటర్కోర్స్. సెక్షువల్గా ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ కాంటాజియస్ డిజీజ్ అని చూస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతే. అంతేగాని రెండో ఫ్యాక్టరు ఈ పాపులోమైరస్ వైరస్ అనేటటువంటిది రెండో ఫ్యాక్టర్ ఏ రకంగానే రావచ్చు. కరోనా ఏ రకంగానే వచ్చింది. అది లేకుండా దాని గురించి డాక్టర్ అడగకుండా కూర్చొని భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, దీంట్లో మనకెందుకు వస్తుంది ఈ రోగం, అసలు మనం ఇద్దరం కూడా చాలా ఇదిగా ఉన్నాం కదా అని అనుకుంటారు కదా. అంటే ఇక్కడ కేతు ఉన్నాడు జన్మంలో. పాజిటివ్ వస్తే అక్కడ అమెరికాల్లోనూ అట్లాంటి దేశాల్లో ఇక్కడ ఏమవుతాయంటే లైసెన్స్ లాగిపోతాయి, మరి ఎల్ఐసీలు ఇన్సూరెన్స్ లాగిపోతాయి. ఇది చిన్న సమస్య కాదు అది. అయితే ఇవన్నీ కారకుడు ఎవడండి ఇక్కడ? కేతు. అంటే ఇలాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేటటువంటివి ఈ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకు వస్తాయి. అసలే బాధల్లో ఉండే ఉద్యోగాలు ఎవరో బాబు లే ఆఫ్లు వచ్చి విదేశాల్లో అనుకుంటే, విదేశాల నుంచి మీరు బయటకు వచ్చేస్తే చాలా కఠినమైనటువంటి ఇవి పెట్టేశారు, ఆంక్షలు పెట్టే ట్రంప్ అంటారు. మే నెలలో విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల కలిసి వస్తుంది వాళ్ళకి? కన్యా రాశి వారికి అన్ని విశేషాలే. ధ్యాయేత ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దదత మురుజటా మండలం రామచంద్రం. అయోధ్య రామచంద్ర దేవతాభ్యో నమః. అయోధ్య అని ఎందుకన్నానంటే, శ్రీరామచంద్ర ప్రభువు కోసం చాలా గోళ్ళకెళ్తూ ఉంటారు జనం, కాంపిటీషన్. వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారు, గోత్రాలు మార్చేసుకుంటున్నారు. అందుకని అలాంటి గోళ్ళకెళ్తే అవైదికము, అశాస్త్రీయం. కాబట్టి మనకి బాబు అది ఆధిపత్య పోరు, కాబట్టి మాకు వద్దున ఆయన మా రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు అని ధ్యానంతో మనం ఏ విధంగా అయితే ఆ రామచంద్ర ప్రభువుని అయోధ్యలో రామనామం ఉన్నంత వరకు, సరయోనది ఉన్నంత వరకు, ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన రాముడు అయోధ్యలోనే ఉన్నాడు. అలాగే కన్యారాశి వాళ్ళకు కూడా వీళ్ళకి అన్నీ ఉన్నాయి. లాస్ట్లో ఏమిట్రా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సేనన్నట్టు డబ్బులు పుష్కలంగా వచ్చేస్తాయి. కానీ భార్యాభర్తల కొట్లాటలు కూడా లేవు. మిస్అండర్స్టాండింగ్స్, ఈగోస్, పోనీ అనుమానాలా, అది లేదు. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు. భర్త ఒక ఇంట్లో, భార్య ఒక ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడాలు, పోయేకాలాలు. కాకపోతే వంటలు వేరు. మళ్ళీ ఇది ఎవరు బయట చెప్తే ఎవరు నమ్మరు. కానీ కన్యారాశి వాళ్ళందరికీ కూడా నేను చూస్తున్నాను, అది భాగ్యములో గురుడు ఉండగానే ఇలా చేస్తే ఈ కన్యారాశి వాళ్ళు, మరి మనకి గురుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనకి మిథున రాశిలో ఉన్నాడు. ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇలా కొట్టుకుంటూనే ఉన్నారు వీళ్ళు. కర్కాటక రాశి వారికి మనము రాజ్య లాభంలోకి వచ్చేటప్పుడు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు మిథున రాశిలో ఉండి, కేంద్రంలో ఉన్నటువంటి గురుడు ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య ఇలాంటి ఫైటింగ్లు జరిగితే తర్వాత ఊహించుకోవచ్చు మనం. అయితే ఈ కన్యా రాశి వారికి ఆదాయాలు లాస్ట్ మంత్ కంటే ఈ నెల బాగా పెరిగినాయి. తర్వాత ఖర్చులు కొంచెం తక్కువగానే ఉన్నాయి. పిల్లలకి సీట్లు కావాలని చెప్పి అసలు దుకాణం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. 5 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, 3 సార్లు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్లు పెట్టారు, కోర్టుల్లో వేసుకున్నారు, ఇంకా దిక్కు వాడలేదు. ఫలానా కాలేజీలో ఫలానా ఏదో కాపురం అని పోలీసులు బతిమాలి పంపితే వీళ్ళ కాపురం వీళ్ళు చేసుకోకుండా పిల్లగా ఫలానా ఇంటి పక్కన స్కూల్లో సీట్ కావాలని అడుగుతారు. పోలీసులు రికమెండ్ చేయమంటారు, తెలిసిన పెద్ద మనుషులు చేయమంటారు. చేయకపోతే మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు బాగానే ఉంటారు, మిగతా వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క పరిస్థితి ఉంది. ఇక రైతులు, కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. మిర్చీలు, ఆనియన్స్, కమర్షియల్ క్రాప్స్ బాగా పెంచుతారు. వ్యవసాయ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్
వాటికి చక్కగా మనం ఈ ఫెర్టిలైజర్స్, ఎరువులు ఇవన్నీ బాగున్నాయి. ఇక దీనికి అటాచ్డ్ పౌల్ట్రీది. ఈ పౌల్ట్రీలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది మేకలకి, ఆవులకి, గేదెలకి ఫుడ్ సప్లిమెంట్, ఏదో మనుషుల్లాగా అనమాట, ఇవి తింటలేదట, ఫుడ్ సప్లిమెంట్లు సప్లై చేస్తాం, ఎక్కడెక్కడి నుంచో తీసుకురావడం, అవి తీసుకొచ్చి ఈ సప్లిమెంట్స్ అనేటటువంటివి ఇస్తున్నారు. దీనివల్ల ఆర్గానిక్ విధానము నశిస్తోంది. ఈ ఆర్గానిక్గా వచ్చేటటువంటి ఫుడ్ తినడం వల్ల ఆర్గానిక్గా పౌల్ట్రీ అనేటటువంటిది పెరుగుతాయి. ఎలాగైతే బాయిలర్ కోళ్ళకి, వీటికి గుడ్లు కరెంటుతో పొదిగించడాలు, ఇలాంటి ఇంజెక్షన్ ఇచ్చేసి పెంచేయడాలు ఇలా చేస్తున్నారో, ఈ ఫుడ్ సప్లిమెంట్ల పేరుతో ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి అలాంటివి చేయకూడదు. పశువులకి చక్కగా వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం ఆర్గానిక్గా చెప్తారు. వాళ్ళు అందులో కమర్షియల్ వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్, అసలు ఫుడ్ సప్లిమెంట్ పేరే ఎత్తితేనే ఫ్రాడ్ అని అర్థం అక్కడ. కాబట్టి ఈ పౌల్ట్రీ వ్యాపారాల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫుడ్ సప్లిమెంట్ల వల్ల వీళ్ళ పశువులు చచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇకపోతే పెళ్ళిళ్ళు, వివాహాలు ఖచ్చితంగా అయిపోతాయి. నెక్స్ట్ ఇంకేం కావాలి మన వాళ్ళకి? చదువుల పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వ్యాపారాల మీద, మార్వాడీని చూడండి, గుజరాతీస్ని చూడండి, వాళ్ళంతా చదువుకి పెద్ద ఇంట్రెస్ట్ ఇవ్వరు. వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మే నెల తులారాశి వాళ్ళకి విశేషంగా ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమ, శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమ, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ. మనకి ఈ మే నెలలో తులారాశి వారికి అందరికీ కూడా కాస్త కష్టాలు తగ్గినయ్యి అని చెప్పాలి. పోయిన ఉద్యోగాలు ఇంకా రాలేదు, అప్పుడే కొంతమందికి మాత్రమే వచ్చినాయి. ఏజబారైపోయినాయి అని ఉద్యోగాలు కొంతమందికి తీసేయడం జరిగింది. పాపం చిన్న హౌస్ కీపింగ్ జాబులు, అసిస్టెంట్ జాబులు, వీళ్ళకి మొట్టమొదటి వయసులో ఉన్నప్పుడు మనం చెప్పేవాళ్ళం, ఇవి ఎందుకమ్మా, చక్కగా డీటీపీ ట్రైనింగ్ నేర్చుకోండి, డీటీపీ కొట్టండి, టెక్నికల్ వర్క్ మీ చేతిలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏం పీకలేరంటే, నో ఈ ఊడ్చుడు బాగుందని చెప్పి హౌస్ కీపింగ్ చేయడం పర్వాలేదండి, తెలుగు యూనివర్సిటీల్లో చేస్తాం తేలిగ్గా ఉందని వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని ఏజ్ బార్ అని పీకి పడేశారు. ఆ విధంగా కంప్యూటర్ల ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ పరిస్థితి, ఇండియాలో కంప్యూటర్ల ఇంజనీర్ల సంగతి అలా ఉంచు, ఫారెన్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఇంజనీర్లని పీకి అవతల పడేశారు లే ఆఫ్ వల్ల. అంటే ఒక సంవత్సర కాలంగా ఈ తులారాశి వారి మీద ఈ విధమైనటువంటి ఈ ఉద్యోగ దాడి జరుగుతూ ఉంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహం ఉన్నప్పుడే ఇలా జరిగితే మరి మా పరిస్థితి ఏమిటండి అని కంగారు పడుతున్నారు. అందువలన ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఆస్తులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీకు చాలామంది ఈ మంత్రం చేసేయండి, మీకు బస్తాల డబ్బులు యక్షిణి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది, బస్తాలు బంగారం తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఎలా తెస్తుంది అనేది మీకు అనవసరం. ఇలా చెప్తున్నారు ప్రబుద్ధ పండితులు అనమాట. ప్రస్తుతం వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉంది గురుగారు? ఆర్థిక పరంగా బాగాలేదు, కానీ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఇక్కడ మొగుళ్ళు తెస్తారు కదా ఎంతో కొంత డబ్బులు, దాంతో ఏదో టైంపాస్. ఇకపోతే మరి తులారాశి వాళ్ళలో డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇల్లులు కట్టాలి ఇవన్నీ అని అనుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా ఈ నెలలో కాస్త మొదటి నుంచి జాగ్రత్త పడి దాచినటువంటి వాళ్ళు కట్టుకోగలుగుతారు. అయితే ఈ వీళ్ళు గతం నుంచి నేను చెప్తూనే ఉన్నాను, వీళ్ళు చెయ్యని తప్పుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు జాగ్రత్తగా పెట్టుకోకపోవడం వల్ల, లేదా మోసగాళ్ళైనటువంటి వాళ్ళ చేతుల్లో వీళ్ళ తల్లిదండ్రులు బలవడం వల్ల పాపం వీళ్ళు తిరుగుతున్నారు. అనవసరంగా ధన నష్టము, లాయర్లకి మేపడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ తులారాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు, విద్యార్థులు బ్రహ్మాండంగా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చదవడము, మంచి మార్కులతో పాస్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ తులారాశి వారందరూ కూడా శుక్రవారం నాడు కంపల్సరీ ప్రయాణాలు చాలామంది చేస్తున్నారు. ఇంకా చేయడం మంచిదే.
ఎందుకంటే 6వ తేదీ, 24వ తేదీ, ఆ తర్వాత 15వ తేదీ ప్రయాణాలు శుక్రవారం నాడు కనుక చేసినట్లయితే వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు. గురుగారు, మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అదృష్టమా, ఎక్కువ దురదృష్టం ఉంటుందా, మిక్స్డ్గా ఉంటుందా, ఆరోగ్యరీత్యా, వ్యాపార రీత్యా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః. మన పెదవాడ కనకదుర్గమ్మ తల్లికి నమస్కారాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అని నీ క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా బాగుంది నాయన. నిజంగానే అలాగే జరుగుతుంది. 41 రోజులు తిప్పుకొని సర్టిఫికేట్ల కోసం ఆ వృశ్చిక రాశి పిల్లల కోసం తిరిగితే వాడు అప్లికేషన్ పెట్టాడో తెలీదు, పెట్టలేదో తెలీదు. అట్లాగా కుక్కలాగా తిరుగుతున్న తర్వాత ఎలాగో అలాగ మొత్తం మీద అయితే ఇచ్చాడు. అంటే ఏంటంటే అధిక శ్రమతో వృశ్చిక రాశి వాళ్ళకు వస్తుంది. సర్టిఫికేట్ శాంక్షన్ చేసినా మీ సేవలో వెళ్ళి తీసుకోవాలనుకున్నా కూడా టైం దొరకదు వీళ్ళకి. అంత బిజీ షెడ్యూల్, అంటే పనికొచ్చే బిజీ కాదు, ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఉంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కుచ బుధ శని గ్రహాలు వక్రించి శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి అనేకమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి వస్తాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమంలో మనకి ఈ యొక్క గురుగ్రహం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నాడు. దానివల్ల వీళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోవడం, వేరే చోట్లకి స్థానభ్రంశాలు, వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త కొత్త స్నేహాలు వీళ్ళకి తెలియకుండానే చేసేయడము, కొత్త రాంగ్ స్టెప్స్ వీళ్ళు వేసేయడము, ఇలాంటివన్నీ కూడా బుర్రలైన పనులన్నీ కూడా వృశ్చిక రాశి వారు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు నియంత్రించుకోవాలా, జాగ్రత్తగా వీళ్ళ పనులు అనేటటువంటివి జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కేతువు మనకి సింహరాశిలో ఉన్న కారణంగా వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్వేగము, ఉద్రిక్తత, తర్వాత ఉత్సాహం ఉండదు, ఇవన్నీ కూడా ఉంటాయి. నిరాశ నిస్పృహగా ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఏదో చేస్తున్నాం రొటీన్ లైఫ్ అన్నట్టుగా చేస్తారు. అంతకుముందు బ్రహ్మాండంగా మంచి ఫోర్స్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మాకు ఒక శిష్యురాలు ఉంది తమన్నా. ఇంతకుముందు అన్ని పనులు తానే ఠపా 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 చేసేది. ఇప్పుడు యోగి అయిపోయింది, యోగిని మాతలాగా జరుగుతాయి కదా, చేద్దాం కదా అని అట్లా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృశ్చిక రాశి, ముఖ్యంగా రైతులు పాపం చాలా అప్పులు చేసి వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ రైతులు ఆ వ్యవసాయంలో అధికమైనటువంటి ఫలసాయాన్ని తీసినా కూడా కమిషన్ ఏజెంట్లు వీళ్ళకి లాభాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క తిరుపతికి ఎక్కువగా పుణ్యక్షేత్రాలకి మొక్కుకోవడము, పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడము జరుగుతోంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా తమ గురించి ఎవరైనా చేతబళ్ళు చేశారేమో అనేటటువంటి భ్రమల్లో కూడా ఉంటారు. అర్ధాష్టమ రాహు, అరే చేతబళ్ళు లేవరా మొగుడా అని చదువుకున్న వాళ్ళలా మనం చెప్పినా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వినే సమస్య లేదు. చేతబళ్ళు ఉన్నాయండి, మాకు నరగవశ ఉన్నాయండి అని వెళ్తారు. వాళ్ళు ఇచ్చేటటువంటి పసరలన్నీ కూడా నవిలి లాస్ట్కి కరోనాలో టపి అని పైకి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా పిల్లలు పుట్టడం లేదండి, ఐవీఎఫ్లో చేయించుకోవాలని చెప్పి వరంగల్లో అక్కడ పసరలు ఇచ్చారు, ఈ ఊర్లో పసరలు ఇచ్చారు, ఆ పసరలు నవ్విన వాళ్ళే టపి పోయారు. అరే అది ఏమిటది? ఈ ఆ ప్రోగ్రామ్ అనేటటువంటిది మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క సర్టిఫికేషన్ అనేటటువంటి దాంతో మనము ఈ ఆయుర్వేద మందులు అవన్నీ కూడా నమలాలి. వీళ్ళు ఏం పసర్లు ఇస్తున్నారో తెలియదు. అలాంటి అన్నీ కూడా ఈ యొక్క గురుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు చేయిస్తూ ఉంటాడు. మే నెల
ధనుసు రాశి వారి గురుగారు ఏ విధంగా ఉండబోతుంది? అర్ధాష్టమ శనిలో ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం బరాత్ ప్రగడాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గా దేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ మే నెల 2026 సంవత్సరంలో ప్రతి ఒక్క ధనుస్సు రాశి వాడు కూడా మన గురుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా కోడిగుడ్డు తినేటటువంటి శోభనం పెళ్లి కొడుకులా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఎలా అంటే ఈ ధనుస్సు రాశి వారికి రాహు చాలా బాగున్నాడు, దానివల్ల బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభాలు వచ్చేస్తాయి. ఫ్రీగా భోజనాలు, ఫ్రీగా కోడిగుడ్లు అంటూ మా గురువుగారు స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళకి ఇన్ని వసతులు అవసరమా అండి? అసలు విద్యార్థిలా చూడాలి, అసలు వీడికి ఇన్ని వసతులా అన్నారు. అలా ధనుసు రాశి వారికి నవగ్రహాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి వసతులు ఇచ్చేస్తారు. ఆశ్చర్యపోతారు ధనుసు రాశి వాళ్ళని అందరినీ చూసి. అసలు ఈ మే నెలలో సప్తమ స్థానముగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి శుభ ఆలోచనలు, అన్ని శుభాలే. అంటే అంతా కూడా మంచి లక్షణాలు, మంచి ఆలోచనలు. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో అటువంటి వాళ్ళు భర్త ఒక చోట, భార్య ఒక చోట, కొద్ది కాలం ఉద్యోగాల డిఫరెన్స్ వల్ల అవనియండి, లేకపోతే మరి ఇతర కారణాల, అంటే కొట్లాట్లని కాదు, మామూలుగా ఇతర కారణాల వల్ల అవనియండి, వీళ్ళందరూ కూడా విడివిడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ అయిపోతారు వీళ్ళంతా కూడా. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఏమండి, మేమంతా అప్పులు తెచ్చి వ్యాపారాలు పెడితే మీరు వరల్డ్ ఫేమస్ అంటారు ఏంటండి? మాకెవడో కట్టట్లేదండి, మాకెవడో స్థలాలు ఫ్లాట్లు కొనట్లేదండి, మేము తెచ్చిన సరుకు సామాను కొనట్లేదండి అంటే కుదరదు. అందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా కొంటారు వీళ్ళంతా కూడా. అందువల్ల మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఏ కష్టాలు లేవు వీళ్ళకి. ఏమైనా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావం వలన సంసారంలో కానీ బయట కానీ మరి ఏమైనా కనుక యుద్ధాలుంటే మనకి రుక్మాంగరావు గారు ఉన్నారు, ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా మనకి అంటే ఏంటి, ప్రతిదానికి ఉపాయం ఇచ్చేటటువంటి వాళ్ళని, ప్రతిదానికి కూడా సహకారం చేసేటటువంటి తనదైన శైలిలో మంచితనంతో చేసేవాళ్ళని రుక్మాంగరావు అంటారు. అందువల్ల ఈ యొక్క రాశి వారికి చక్కగా మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతముక్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి మకర రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క మే నెల 2026 సంవత్సరంలో రవి శుక్రులు ఇద్దరు కూడా పంచమ స్థితిగతులు అవుతున్నారు. దీనివలన పిల్లలు ఎవరైతే పరీక్షల కోసం రాయనని మరాయిస్తారో అటువంటి వాళ్ళు కొన్ని పూజలు చేసుకోవడం వల్ల, లేకపోతే కొంతమందిని సంప్రదించడం వల్ల వీళ్ళందరూ కూడా పరీక్షలు రాసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా గురుడు షష్ఠ స్థితిగతుడై భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు అనేటటువంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయి. గత 1-2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. అవి చెప్తూనే వస్తున్నాం, వీళ్ళకి అలవట్లేదు ఇంకాను. లాయర్లు చెప్పేది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు, పోలీస్ ఆఫీసర్లు చెప్పేది వినరు, పెద్ద మనుషులు చెప్పేది వినరు. వీళ్ళు ఎలా కలుస్తారు? ఇల్లులు కొని పడేశారు, ఈఎంఐలు కడుతున్నారు. ఉద్యోగాలు ఊడిపోతే ఈఎంఐలు ఎలా కడతారు వీళ్ళు? అసలు ఇదంతటికీ కూడా ఈ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఆగిపోవాలంటే వీళ్ళని ఉద్యోగం నుంచి పీకి పడేయడమే మంచి నిర్ణయం అని చెప్పి శనీశ్వరుడు డిక్లేర్ చేసుకుని ఉద్యోగ భ్రష్టత్వాలు ఇచ్చేస్తాడు. లే ఆఫ్ అంతే. ఆర్థిక మూలాల మీద కొట్టేస్తే వాడు నోరు మూసుకొని
వాడు సెట్ అయిపోతాడు అనమాట. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళని మనం చూసినప్పుడు కోర్టుల్లో తిరుగుతున్నారు, ఉద్యోగాలు పోయినాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మంచి మంచి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు. వీళ్ళు ఏం చేయాలో తెలియక గుండె డబ్ ధమ్మని కొట్టుకుంటుంది. అయితే ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అప్పులోళ్ళందరూ కూడా ఇంటి మీద పడ్డం, అప్పులోళ్ళంతా కూడా అడగడం ఇలాంటివి జరుగుతున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఈ సమస్యలు ఏమిటిరా బాబు, ఆత్మహత్య చేసేసుకుంటే పోద్ది అనేటటువంటి ధోరణితో వీళ్ళందరూ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాంటి ప్రయత్నాల్లో ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి సమయంలో వీళ్ళందరూ అలా ప్రవర్తిస్తున్నటువంటి టైంలో వీళ్ళకి అందరికీ కూడా ఒక స్త్రీ వీళ్ళ లైఫ్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక స్త్రీ లాభం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వీడు చచ్చిపోకుండా చేయాలి కదా, అందుకని వాళ్ళు వస్తారనమాట. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ న్యూ లైఫ్ అనేటటువంటి స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి అప్పుడు ఆగిపోతాయి. అలాగే ఆర్బిట్రేషన్ చేస్తారు. స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కువ లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. పార్టీకి నువ్వు ఒకడివే రారా బాబు అంటే వాడు ఇంకొక ఇద్దరిని వేసుకొని వస్తాడు. వీడి దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, ప్లస్ వీడి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి కొట్లాటలు కొట్టుకొని ఇదేమిట్రా బాబు ఈ గోళ, డబ్బులు పోయే ఈ శని పట్టే ఈ ఆర్గ్యుమెంట్లు ఏంటి అనే విధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారందరూ కూడా కొత్త కొత్త వస్తువులు కొనడము, కొత్త కొత్త ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతాయి. నూతన వస్త్రాలంకరణలు చేసుకుంటారు. నూతన హెయిర్ స్ట్రక్చర్స్, హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా చేయడము, అందంగా ఫ్యాషనబుల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మకర రాశి వాళ్ళకి ఇంతసేపు కూడా ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని విధానాలతో పిల్లల్ని పాపం చదివించాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని క్లాసులు పెడుతున్న టీచర్లు వీళ్ళని బురిడి కొట్టించేసి వీళ్ళని పాపం ప్రిన్సిపల్ చెడ్డ అయిపోతారు తప్ప వీళ్ళు మాత్రం టీచర్ల పాఠాలు చెప్పరు. చెప్పిన టీచర్లు చెప్పిన ఈ పిల్లలు వినరు. కాబట్టి మకర రాశి వాళ్ళు చెప్పేటటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కరెంటు పని చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ పని షాక్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా సోదర నష్టము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సోదరుల యొక్క అదృష్టం హీనమవడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా ముందు వీళ్ళ వల్ల వాళ్ళ అన్నదమ్ముల ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఏమిటండి మా ఉద్యోగం పోవాలి కానీ మా వల్ల మా అన్నల ఉద్యోగాలు ఏమిటండి అంటే, నువ్వు బాగా సంపాదించుతున్నావు అనుకో, నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగింది అనుకో, నీవు ఒక్కడింటి మీదకే రారు, నీ అన్నదమ్ములు నీ చుట్టాలు మొత్తం అందరూ ఎగిరిపోతారు, అందరిళ్ళ మీదకే జరుగుతాయి. వాడు పొరపాటున వాడు ఏదన్నా క్రైమ్లో ఉంటే ఇవి అవి కలిపి నీ పుణ్యమా అని వాడు జాబ్ పోద్ది. అందువలన పండితులు చెప్పేది జాగ్రత్తగా, ప్రొఫెసర్ చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే విత్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏ సిటీలో ఉద్యోగం ఎగిరిపోయింది నాకు తెలిసినట్టుంది. కేవలం వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు ఎప్పుడు కూడా జాబ్ లేదు పాపం, ఏం చిన్న చితక జాబులు కాదు. కాబట్టి ఈ విధంగా ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మే నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తిపరంగా, ఆరోగ్యరీత్యా, ధనపరంగా ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది వీళ్ళకి? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ మే నెల 2026 సంవత్సరంలో వీరందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. గురుడు పంచమ స్థితిగతుడై వీరికి అందరికీ కూడా అనేకమైనటువంటి సంపదల్ని కలిగిస్తాడు. ఏ పనైనా సరే అవడం లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు బ్రహ్మాండంగా చకచక అయిపోవడం అనేటటువంటిది మీకు విస్మయాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా
జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సందేహాత్మ వినశ్యతి అనే విధంగా మీకు అధికమైనటువంటి సందేహాలు వస్తాయి. ఆ అధికమైనటువంటి సందేహాల వల్ల ఏ పని చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరు చెప్పింది వినాలి అనేటటువంటి ఇది మర్చిపోయి మీరంతా కూడా కన్ఫ్యూజన్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి కన్ఫ్యూజన్లన్నింటినీ కూడా పోగొట్టేది ఎవరండి అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు అంటే గురువు. అందువలన మనకి గురుడే మంచిగా ఉన్నాడు కాబట్టి మంచివాళ్ళు మీరు కోరుకోకపోయినా కూడా మీరు వాళ్ళందరూ కూడా మీకందరికీ వాళ్ళు తటస్థపడము, వాళ్ళు చక్కగా చెప్పడము అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించి కుజబుధ గ్రహాలు వీళ్ళకి అనేకమైనటువంటి ఆదాయాలను ఇస్తుంది. మాటలు కూడా కుంభరాశి వారు మరి ఒకటంటే ఒకటి అవతల వాళ్ళకి అర్థం అవ్వడము, వాళ్ళు కొంచెం అపార్థం చేసుకోవడము, వీళ్ళు ఉద్రేకపూరితంగా ఉండడము, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి శుక్ర గ్రహాల ప్రభావం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా కొంచెం లేట్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడము, అలాగే స్త్రీల నుంచి అధికమైనటువంటి లాభాలు, ఈ సుఖ సౌఖ్యాలు వీళ్ళకందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అత్తగారు కూడా వీళ్ళని చక్కగా చూసుకోవడము, అత్తగారితో కూడా అనుబంధము సభ్యంగా పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా బయట వాళ్ళు అప్పులు ఇవ్వాలి, అటువంటి వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇవ్వడం లేదు. వీళ్ళు కంగారు పడుతున్నారు, వీళ్ళ భార్యలు వీళ్ళని తిడుతున్నారు, ఏమిట్రా బాబు ఆవిడ ఎప్పుడు ఇస్తాడు డబ్బులు అని. పాపం వీళ్ళేదో వ్యాపారంలో పెట్టారు పెట్టుబడి, అది రావాలి. ఈ రకంగా మదన అనేటటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గుండె దడదడదడ కొట్టుకుంటూ ఉంటుంది. ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాం, ఖర్చులన్నీ కూడా అధికంగా ఉన్నాయి ఇండ్లలో, మరి ఏ విధంగా నేను మేనేజ్ చేయగలుగుతాను అనేటటువంటి భయము ఒక పక్కకు ఉన్నప్పటికీ కూడా ఆ భయాన్ని వీళ్ళు పట్టించుకోకుండా మైండ్లో పెట్టుకోకుండా ఈ కుంభరాశి వాళ్ళు ధైర్యంగా సాహసంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మే నెల 2026 విశేషంగా మనకి మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు, ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? సకుంకప విలేపనామలిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం శశరజా పపాశాం కుశాం అశేష జనమోహిని మరణమాయ భూషోజ్వలాం జపా కుసుమభాసురాం జప విదౌ స్మరేదంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః, శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క మే నెల 2026 సంవత్సరంలో మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి మొట్టమొదటగా ఏలినాటి శని జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ గురుగ్రహం జరుగుతుంది. దీనివల్ల అనుకున్నటువంటి ప్రతి పని కూడా కొంచెం ఆలస్యంగా జరగడం, అనేక రకమైనటువంటి అవాంతరాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచాలు కళలోకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించి కుజబుధలు ఇద్దరు కూడా ఉండడం వల్ల వీళ్ళకి అనేకమైనటువంటి మొకాల నొప్పులు, ఆర్థరైటిస్ ఇలాంటి శారీరక రుగ్మతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి రవి శుక్రులు ఇద్దరు కూడా కలిసి వృషభ రాశిలో ఉన్న కారణంగా స్త్రీలతో కాస్త విరోధాలు, ఇవన్నీ కూడా మాట పట్టింపులు ఇలాంటివి రావడం జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం స్త్రీలతో ఉంది. అదేవిధంగా ఈ మీనరాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి శుభాలు విదేశాల నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల వల్ల లాభాలు, విదేశీ అవకాశాలు, విదేశాల నుంచి వీసాలు, ఇలాంటివన్నీ కూడా సుగమం అవడానికి తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా పూజలు పునస్కారాల మీద గతంలో వీళ్ళు చాలా శ్రద్ధ పెట్టేవారు. అయితే వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా అవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కాస్త నిరాశ
నిస్పృహతో ఉండడము ఇలాంటివన్నీ జరిగి దేవుడికి కాస్త ఎడబాటు అనేటటువంటిది తెచ్చుకున్నారు. వీళ్ళు దేవుడికి కొంచెం దూరంగా ఉండడం నేర్చుకున్నారు. అందువల్ల ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా తమ భార్యల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. కొంచెం ఎలా ఉంటుందో ఆరోగ్యం అనేటటువంటి భయం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పార్టీలు పబ్బాలతో వీళ్ళకంతా విందు వినోద కార్యక్రమాలతో జీవితంలో నిరాశ నిస్పృహ లేకుండా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త రీసెర్చ్ వర్క్ల్లోకి ఇన్నోవేటివ్ వర్క్స్ అనేటటువంటివి వీళ్ళందరూ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళకందరికీ కూడా స్టూడెంట్స్ ముఖ్యంగా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరితోనైనా సరే తోడుగా వీళ్ళ కంబైన్ స్టడీస్ చేస్తేనే వీళ్ళు పైకి వస్తారు. అయితే ఆ కంబైన్ స్టడీస్ చేసుకోవడం వల్ల వీళ్ళు మందు పార్టీలు ఇలాంటివి చేసుకుంటే మొన్న చదువు కూడా పీకుద్ది. కాబట్టి ఏకలక్ష్యం ఒకటే లక్ష్యం మీద పెట్టాలి. సాక్రిఫైస్ అనేటటువంటిది చేయాలి. దీనివల్ల సమిష్టిమైనటువంటి కృషి వీళ్ళు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఈ రాశి వారందరూ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవడము, కొత్త కొత్తగా వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త విధానాలతో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కొత్త ఇళ్లల్లోకి అద్దెళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్థాన భ్రంశము కనబడుతుంది. కాబట్టి ఉద్యోగాల్లో వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ప్రమోషన్స్ రావడము, అదేవిధంగా వేరే ఏరియాలకి వీళ్ళకి అనుకూలమైనటువంటి ఏరియాలకి వీళ్ళు వెళ్ళడము జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనము సూచనప్రాయంగా వీళ్ళందరికీ కూడా మనం తెలియజేస్తున్నాము. ఇక వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మనకి ఇచ్చినట్లయితే, అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరిపూర్ణమైనటువంటి జాతకం మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రస్తుతం వీళ్ళు వేటి జోలికి వెళ్ళకూడదు గురుగారు? వీళ్ళు ముఖ్యంగా మందు పార్టీలు ఇలాంటి వాటికి విందు వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలా. దుష్ట స్త్రీలకు దూరంగా ఉండాలా. ఈ విధంగా వ్యసనాలకి దూరంగా ఉండడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే వీళ్ళ చేతి మీద బంగారము ఉండదు. కాబట్టి బంగారపు వస్తువులు ఎంత కొన్నప్పటికీ కూడా అవి తాకట్లోకి వెళ్ళిపోతాయి. అంటే బంగారానికి దూరంగా ఉండాలి వీళ్ళు. అలాగే షేర్స్ ఇలాంటివన్నీ కూడా కమోడిటీస్ మీద షేర్స్ ఆడటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు చేయొచ్చా? స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు చదువుల్లో కొంచెం డల్గా ఉంటారు. వీళ్ళు మార్కులు తక్కువగా రావడము అవన్నీ. అయితే విదేశీ ప్రయత్నాలు వీళ్ళు చేయాలి కంపల్సరీ. విదేశాల్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త కంపెనీల్లో కేవలం విద్యార్థులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందులో కొంతమందికి మీనరాశి వాళ్ళకి H1B వీసాలు రావడము, వాళ్ళ ₹1,00,00,000 కట్టి ఆ కంపెనీ వాళ్ళే వీళ్ళకి ఇప్పించడాలు ఇలాంటివన్నీ కూడా లాటరీ బేసిస్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.